ఒరే లేరా దరిద్రుడా, తెల్లారి 10 గంటలు దాటింది. ఊర్లో ఉన్న కుక్కలన్నీ లేచాయి. నువ్వింకా ఆ దుప్పట్లో ఉల్లిపాయలా చుట్టుకుని పడుకున్నావు. అమ్మా, ఈ రోజు సండే కదా, కనీసం నా కలలో ఉన్న హీరోయిన్ ని పెళ్లి చేసుకునే వరకైనా ఆగలేవా? నీ గరిటె సౌండ్ కి ఆ హీరోయిన్ కూడా భయపడి పారిపోయింది. నీ మొహానికి హీరోయిన్ కాదు కదా, కనీసం పక్కింటి వాళ్ళ పిల్లి పిల్లని కూడా ఇవ్వరు. లేచి ఆ పాలు తేపో, లేదంటే నిన్ననే కొన్న చిపిరి రెడీగా ఉంది తోలు తీయడానికి. నేను నిద్రపోతే దేశానికి వచ్చిన నష్టమేముంది? కనీసం ఒక 10 నిమిషాలు ఆ సుప్రభాతం ఆపితే నీకొచ్చే జన్మలో పుణ్యం ఉంటుంది. పుణ్యమా? నిన్ను కనినందుకు నాకు ఆల్రెడీ పాపం తగిలిందిరా. మర్యాదగా 10 నిమిషాల్లో స్నానం చేసిరా, లేదంటే నీ ఫోన్ తీసుకెళ్లి వేడి వేడి సాంబార్లో పడేస్తా. అమ్మా, అది ఫోన్ కాదు, నా గుండెకాయ. ఆగు, ఇప్పుడే లేస్తున్నా. ఫస్ట్ చిపిరి పక్కన పెట్టు, అప్పుడే లేస్తా. గంట నుంచి అదే డైలాగ్ చెప్తున్నావు. నీ నిద్ర చూస్తుంటే కుంభకర్ణుడు కూడా నీ దగ్గరకొచ్చి ట్యూషన్ తీసుకునేలా ఉన్నాడు. మర్యాదగా లేచి ఆ బ్రష్ పట్టుకో, లేదంటే ఇప్పుడే నీ వైఫై వైర్ కట్ చేసి దాన్ని తాడులాగా బట్టలు ఆరేయడానికి వాడతా. వైఫై కట్ చేస్తావా అమ్మా? అది చట్టరీత్యా నేరం. సండే రోజు నెట్ లేకపోతే నా